ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం ఎలిప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసామండి. ఎలిప్స్, ఓకే, ఎలిప్స్లో బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసాం. టైప్స్ ఆఫ్ ఎలిప్స్, ఓకే, అవి ఫార్ములాస్ అన్నీ ఒకసారి మిమ్మల్ని రివైజ్ చేయమన్నాను. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఓపెన్ చేయండి. ఆబ్జెక్టివ్ స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 1 క్లాస్ వర్క్ పేజ్ 120 అండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. x square by 10 minus a plus y square by 4 minus a equal to 1 represents an ellipse. ఓకే ఓకే, మనకి ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్. అంటే 10 మైనస్ ఏ షుడ్ బి పాజిటివ్, 4 మైనస్ ఏ ఈజ్ ఆల్సో షుడ్ బి పాజిటివ్. ఓకే, రెండు పాజిటివ్ అవుతుందండి. అంటే 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ, దట్ మీన్స్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఏ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఓకే, హియర్ స్ట్రిక్ట్లీ లెస్ దెన్ రాయాలండి. హియర్ ఈజ్ స్ట్రిక్ట్లీ లెస్ దెన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 10 it will become not defined. So strictly less than. Here a should be less than 10 and a should be less than 4, which means suppose if it is type 1, if a greater than b, type 1 means which is a greater than b, that is 10 minus a is greater than 4 minus a. So it is not possible అండి. ఓకే, a less than 10 less than 4 means 10 4. Okay, strictly less than 4, strictly less than 10. There should be common part is less than 4. ఇంటి కామన్ పార్ట్ ఏంటండి? ఏ షుడ్ బి లెస్ దాన్ 4. ఏ షుడ్ బి లెస్ దాన్ 4. సో ఫస్ట్ ఆప్షన్ అండి. ఏ షుడ్ బి స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 4. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. an ellipse with foci అండి. focus is given -1, 1, 1, 1 and which passing through origin, then its equation. focus ఇచ్చారు, which passing through origin అన్నాడు, passing through the point 0, 0. ఓకే, then its equation is equation of ellipse అండి. అంటే ఇక్కడ మనం ఆప్షన్ వెరిఫై చేయొచ్చు, ఆప్షన్ వెరిఫై కూడా చేయొచ్చు అండి. మనకి ఎలిప్స్లో ఏంటంటే మెయిన్లీ ఆప్షన్ వెరిఫై చేయొచ్చు, బట్ హియర్ ఫోకస్ పాయింట్ ఉందండి. జనరల్గా ఇది కండిషన్, జనరల్ ప్రాపర్టీ, ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ ప్రాపర్టీ. an ellipse passing through the point P and having focus S and S dash. ఇప్పుడు మనం కంపల్సరీ రిజల్ట్స్ యూజ్ చేసుకోవాలండి. SS dash డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై 2AE, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ ఈజ్ 2AE. అగైన్ SP plus S dash P, SP plus S dash P equal to 2A, SP plus S dash P equal to 2A.
డిస్టెన్స్ ఫైండ్ చేస్తే నీకు స్మాల్ ఏ వాల్యూ వస్తుందండి. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై ఫైండ్ చేస్తే 2a ఉంది కదా, ఏ వాల్యూ కూడా వస్తుంది కదా, నీకు 2a వాల్యూ వస్తుంది కదా. దీని నుంచి యూ విల్ గెట్ ఎసెంట్రిసిటీ వాల్యూ ఏ వాల్యూ వస్తుంది కదా. ఆ 2 కండిషన్ యూజ్ చేస్తే SP ప్లస్ S డాష్ P SS డాష్, దెన్ యూ విల్ గెట్ B వాల్యూ. You have a formula B square equal to A square into 1 minus E square in the ellipse. ఓకేనా? అంటే మనకి ఆ ప్రాపర్టీస్ ఐడియా ఉండాలి, ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇది స్టాండర్డ్, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ కండిషన్ ఎలిప్స్ హ్యావింగ్ ఫోకై అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఇస్తే ఈ టూ కండిషన్ యూస్ చేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై ఈజ్ 2AE, SP plus S dash B equal to 2A. Okay. నెక్స్ట్ ప్రాబ్లం అండి. అవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్, మీరు యూ కెన్ చేయొచ్చండి అవన్నీ. 7th ప్రాబ్లం చూడమ్మా. 7th ఎలిప్స్లో 7th ప్రాబ్లం. The equation of the circle passing through the foci of the ellipse having center at 0,3. Passing through the foci of the ellipse ఈక్వేషన్ ఇచ్చారండి. x²/16 ప్లస్ y²/9 = 1 ఇచ్చారు. అంటే హియర్ A² = 4, B² = 9. దట్ మీన్స్ A వాల్యూ 2, B వాల్యూ 3 అండి. ఓకే, A వాల్యూ 2, B వాల్యూ 3. అండ్ హ్యావింగ్ సెంటర్ ఎట్ 0,3 అన్నాడు. ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ఫోకై టు ది ఎలిప్స్ అండ్ సెంటర్ ఎట్ 0,3. సర్కిల్కి సెంటర్ అండి 0,3 అంటే దట్ మీన్స్ లైస్ ఆన్ ది y-యాక్సిస్. ఓకే, ఎలిప్స్ హియర్ A గ్రేటర్ దెన్ బీనా, లెస్ దెన్ బీనా, లెస్ దాన్ బి. A లెస్ దాన్ బి. హియర్ A² = 16 అండి. A² 16 అంటే A వాల్యూ 4. హియర్ A గ్రేటర్ దెన్ బీనే, A² 16. ఓకే, A గ్రేటర్ దెన్ బి మీన్స్ విచ్ ఈజ్ టైప్ 1. ఫోకై అండి S డాష్ ఫోకై. ఏ వాల్యూ B వాల్యూ ఉంది కాబట్టి యూ షుడ్ ఫైండ్ A గ్రేటర్ దెన్ B అంటే B² = A² into 1 minus E square టు గెట్ ద ఈ వాల్యూ. ఆ ఫార్ములా యూజ్ చేయాలి. B² = A² into 1 minus E square. ఎసెంట్రిసిటీ వస్తుంది. ఇంకేమిచ్చారు మీకు? సెంటర్ ఎట్ 0,3 అన్నారు. సెంటర్ ఎట్ 0,3 సర్కిల్కి సెంటర్ ఇది. ఇండైరెక్ట్గా అది మైనర్ యాక్సెస్ ఎండ్ పాయింట్స్ అండి. 0,3, 0,-3 ఎండ్ పాయింట్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్. ఏ డాష్ మేజర్ యాక్సెస్ అవుద్ది. సో ఇది సెంటర్ అన్నాడు, ఫోకై నుంచి పాస్ అవుతుంది అన్నాడు కదా, అంటే సర్కిల్ ఇలా డ్రా చేయాలి. ఈ సర్కిల్కి సెంటర్ 0,3. ఈక్వేషన్ ఆఫ్ ఏం కావాలండి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కావాలి, అంటే రేడియస్ కావాలి మనకి. రేడియస్ అంటే ఏంటండి? సెంటర్ నుంచి ఎనీ పాయింట్కి ఉండే డిస్టెన్సేగా రేడియస్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా రేడియస్ ఈక్వల్ టు ఎస్బి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. రేడియస్ ఈక్వల్ టు ఎస్బి. ఓకేనా? డిస్టెన్స్ ఫోకస్కి ఈ బీకి డిస్టెన్స్ ఫైండ్ చేస్తే దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఫోకస్ ఫార్మ్ ఏంటండి? AE,0 టైప్ 1 AE,0. ఫస్ట్ నువ్వు ఈ వాల్యూ ఫైండ్ చేయాలి. అందుకే ఈ వాల్యూ ఫైండ్ చేయాలి. A ఇంటూ ఈ వాల్యూ రాస్తే నీకు ఫోకస్ వస్తుందండి. ఫోకస్ D ఎస్బి డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. రేడియస్ ఉంది, సెంటర్ ఉంది. యూ విల్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకేనా? సో ఫార్ములాస్ అన్నీ ఐడియా ఉండాలి. ఫస్ట్ ఏ టైప్ అబ్జర్వ్ చేయాలండి. ఫస్ట్ మనకి టోటల్గా ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఎలిప్స్లో 4 టైప్స్ ఉన్నాయి.
ఫస్ట్ ఏ టైప్ అబ్జర్వ్ చేయాలి మనం, దాన్ని బట్టి ఫార్ములా రాయాలి. సెంటర్ 0,3 అన్నాడు కదా, విచ్ లైస్ ఆన్ ది y యాక్సిస్ విచ్ ఈస్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్. ఓకే, నెక్స్ట్ అండి ఎయిత్ ప్రాబ్లం చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ హూజ్ యాక్సిస్ ఆర్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ -3,1 అండ్ హ్యాజ్ ఎసెంట్రిసిటీ. యాక్సిస్ ఆర్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు. ఓకే, passing through the point -3,1 అన్నారు. which passing through the point -3,1 and having eccentricity ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు, ఎసెంట్రిసిటీ ఇచ్చారు. ఎసెంట్రిసిటీ ఏంటి? √2/5. ఓకేనా, జనరల్గా ఇది మనం ఆప్షన్ వెరిఫై చేయాలండి. ఆబ్జెక్టివ్ పర్పస్ అయితే ఆప్షన్ వెరిఫై చేయాలి. 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, a² b² వాల్యూ రాసి ఎసెంట్రిసిటీ ఫైండ్ చేయాలి. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఈ గివెన్ పాయింట్ నీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఎలిప్స్ని సాటిస్ఫై చేస్తుంది చెక్ చేసుకోవాలి. ఓకేనా, దట్ ఈజ్ వన్ ప్రొసీజర్. లేకుంటే జనరల్గా చేయాలంటే x² + a² + y² = 1 ఎలిప్స్ తీసుకొని ఏం చేయాలి? ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. a² b²లో నీకు ఈక్వేషన్ వస్తుంది కదా, a² b²లో ఈక్వేషన్ వస్తుంది కదా, అందులో b² = a² × 1 - e² సబ్స్టిట్యూట్ చేయండి. b² ప్లేస్లో ఈ వాల్యూ ఉంది ఆల్రెడీ, నీకు ఈ వాల్యూ ఉంది కదా, b² ప్లేస్లో a² రాస్తారు. ఇందులో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారండి. అప్పుడు నీకు ఏలో వస్తుంది, a² వస్తుంది. అంటే టోటల్గా నీకు ఎందులో వస్తుందండి? ఏలో వస్తుంది ఈక్వేషన్. ఓకేనా, పాసింగ్ త్రూ ది పాయింట్ ఏమి ఇచ్చారు? 3² అంటే 9, 9/a² + y² అంటే 1, 1/b² అంటే ఏంటి? a² × 1 - e². e² అంటే ఎంత? 2/5 = 1. ఓకేనా, టోటల్ ఈక్వేషన్ ఇప్పుడు ఎందులో ఉందండి? a²లో ఉంది. దీన్ని సాల్వ్ చేయండి. ఏ వాల్యూ వస్తుంది? ఏ వాల్యూ వస్తే b వాల్యూ వస్తుంది. ఈ ఎసెంట్రిసిటీ అలాగ ఉంది కదా మనకి, ఏ వాల్యూ b వాల్యూ వస్తుంది కదా, యూ విల్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఓకేనా, ఎయిత్ జనరల్గా అయితే చేయాలి, ఇలా చేయాలి, ఎలిప్స్ తీసుకొని చేయాలి, లేకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ఎయిత్ ప్రాబ్లం. నెక్స్ట్ పేజ్ 121లో చూడమ్మా. 121 11th problem. The major axis is n times the minor axis. Major axis 2a is n times of minor axis. Major axis 2a, minor axis is 2b. అంటే ఇండైరెక్ట్లీ టైప్ 1 కన్సిడర్ చేశాను నేను. ఓకే, ఎసెంట్రిసిటీ కావాలి. ఓకే ఏమ్మా, 2 క్యాన్సిల్ అండి. నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే a² = n² × b², n² × b². స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను. ఇక్కడ మనం a² రీప్లేస్ చేయాలా, b² రీప్లేస్ చేయాలా? మనం స్టార్టింగ్లో ఏం తీసుకున్నారు మీరు? మేజర్ యాక్సిస్ ఏం తీసుకున్నారు? 2a తీసుకున్నారు. మేజర్ యాక్సిస్ 2a. మేజర్ యాక్సిస్ 2a అంటే ఇండైరెక్ట్లీ ఏం కన్సిడర్ చేశారు మీరు? టైప్ 1 కన్సిడర్ చేశారు. స్టార్టింగే టైప్ 1తో స్టార్ట్ చేసాం. టైప్ 1 స్టార్ట్ చేసినప్పుడు టైప్ 1లో b² రీప్లేస్ చేస్తాం మనం. టైప్ 1, ఓకేనా, టైప్ 1 అంటే ఏంటి? b² =
ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఏ స్క్వేర్ని రీప్లేస్ చేయకూడదు, బీ స్క్వేర్ని రీప్లేస్ చేయాలి. ఓకేనా? దెన్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందండి. హియర్ 1 ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ ఈ స్క్వేర్, ఎన్ స్క్వేర్ ఈ స్క్వేర్, ఎన్ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ మైనస్ 1, ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ మైనస్ 1 బై ఎన్ స్క్వేర్, ఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మైనస్ 1 బై ఎన్ స్క్వేర్. ఓకేనా? ఆప్షన్ ఏ ఆప్షన్ అండి? ఫోర్త్ ఆప్షన్. స్క్వేర్ రూట్ లేదు చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఎన్ వస్తుంది, డినామినేటర్లో ఎన్ వస్తుందండి. ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? ఇది 11th ప్రాబ్లం అండి. నెక్స్ట్ 13th ప్రాబ్లం. 13th. Let us rectum subtend a right angle at the center of the ellipse. సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్. ఎలిప్స్ మనకి ఇవ్వలేదు, టైప్ 1 తీసుకుందాం. లేటస్ రెక్టమ్ అంటే విచ్ పాసెస్ త్రూ ఫోకస్. సబ్టెండ్ ఏ రైట్ యాంగిల్ ఎట్ సెంటర్, రైట్ యాంగిల్ ఫామ్ చేస్తున్నా అన్నాడు. లేటెస్ట్ రెక్టమ్ సబ్టెండ్ ఏ రైట్ యాంగిల్ ఎట్ సెంటర్, దెన్ ఎసెంట్రిసిటీ. ఓకేనా? లేటెస్ట్ రెక్టమ్ ఎండ్ పాయింట్స్ ఏం చెప్పాను ఏమ్మా? ఫోకస్ ఏంటి? ఏఈ కామా 0 కదా, వర్టికల్ ఏఈ కామా ఇది బీ స్క్వేర్ బై ఏ, ఏఈ కామా బీ స్క్వేర్ బై ఏ, టోటల్ 2b స్క్వేర్ బై ఏ. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా ఏంటి? 2b స్క్వేర్ బై ఏ. ఇది బీ స్క్వేర్ బై ఏ అవుతుంది, ఇది ఏఈ అవుతుంది. ఇది రైట్ యాంగిల్ కదా, ఇది 45 degrees. ట్యాన్ అప్లై చేశారనుకోండి ఫ్రమ్ ట్రయాంగిల్. ఓకే, సిఎస్ఎల్ ఫ్రమ్ ట్రయాంగిల్ సిఎస్ఎల్ tan 45 degrees. ఓకే, బీ స్క్వేర్ బై ఏ, ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ tan theta. tan 45 1 కదా, ఏ స్క్వేర్ ఈ అవుతుంది. ఏ స్క్వేర్ ఈ ఈక్వల్ టు బీ స్క్వేర్, ఏ స్క్వేర్ ఈ ఈక్వల్ టు బీ స్క్వేర్ వస్తుందండి. టైప్ 1 కదా, మనం బీ స్క్వేర్ రీప్లేస్ చేయాలి. బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ రాయాలి. ఏ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుందండి? ఈ ఈక్వల్ టు హియర్ ఈ ఈక్వల్ టు 1 మైనస్ ఈ స్క్వేర్ అవుతుంది. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం, లేకుంటే క్వాడ్రాటిక్ ఫామ్ రాయండి. ఈ స్క్వేర్ మైనస్ ఈ మైనస్ 1 ఈక్వల్ 0. ఈ రూట్స్ ఫైండ్ చేయండి. ఎసెంట్రిసిటీ కావాలి కదా మనకి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకేనా? ఈ ఈక్వల్ టు రూట్ 5 ప్లస్ 1 బై 2. అనదర్ వన్ ఈజ్ 1 మైనస్ రూట్ 5 బై 2 విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. 1 మైనస్ రూట్ 5 బై 2. ఓకేనా? Okay, now eccentricity should be lies between 0 to 1. So this value is not possible. That value not possible అండి. ఇది 1 plus root 5 by 2. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే నేను 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తానండి. విచ్ ఈస్ రూట్ 5 ప్లస్ 1 బై 4. 2 ఇంటూ రూట్ 5 ప్లస్ 1 బై 4. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. రూట్ 5 ప్లస్ 1 బై 4. రూట్ 5 ప్లస్ 1 బై 4 అంటే ఏంటండి? సైన్ 18 degrees వాల్యూ అది. సో విచ్ ఈస్ సైన్ 18 degrees అండి. అంటే 2 ఇంటూ సైన్ 18 degrees. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు
2 into sin 18 degrees. ఏమా ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇదంతా మనం చేయాలి అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఈజీగానే ఉంటుంది చేసేటప్పుడు. ఫార్ములాస్ అన్ని ఐడెంటిఫై గుర్తుండాలి నీకు. ఇవి లేటెస్ట్ ఎక్టివ్ ఎండ్ పాయింట్స్ ఇవి అవుతాయి. రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది, యాంగిల్ అప్లై చేయాలి. ఓకే, యూ విల్ గెట్ ద ఎసెంట్రిసిటీ. నెక్స్ట్ 15th ప్రాబ్లం చూడమ్మా. 15th ఇంపార్టెంట్ బిట్స్ అండి, డిస్కస్ చేస్తాం మనం. ఏ సర్కిల్ ఈజ్ డిస్క్రైబ్డ్ విత్ మైనర్ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్ యాజ్ డయామీటర్. మైనర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ యాజ్ డయామీటర్. ఓకేనా? బీబీ డాష్ మైనర్ యాక్సిస్. ఓకేనా? అది డయామీటర్ అంటున్నాడు సర్కిల్కి. ద ఫొకై లై ఆన్ ది సర్కిల్. ఫోకస్ సర్కిల్ మీద ఉంటుంది. ఎస్ డాష్ ఫొకై లై ఆన్ ది సర్కిల్. బీబీ డాష్ డయామీటర్ అండి. బీబీ డాష్ డయామీటర్ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఓకేనా? ఫోకస్ నుంచి పాస్ అవుతుంది అన్నాడు. అలాగే బీబీ డాష్ డయామీటర్ అన్నాడు. ఓకేనా? ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. ఇప్పుడు ఏం కావాలండి? ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్ అడిగారు. ఎసెంట్రిసిటీ అడిగారు. ఓకేనా? ఇది డయామీటర్ అండి. అంటే సెంటర్ 0,0. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటండి? x² + y² రేడియస్ ఏంటండి? b, అంటే b². ఇది b అండి. డయామీటర్ అంటే అది రేడియస్. x² + y² b². ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఇది. సెంటర్ 0,0, రేడియస్ వచ్చేసి b అండి. దిస్ సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏమిచ్చారు? ఫోకస్ ఏంటమ్మా? AE,0. ఫోకస్ ఏంటి? AE,0. ఇది AE,0 సబ్స్టిట్యూట్ చేస్తే x² అంటే a² b² 0 అండి. ఇది b². సో a² e² b² అంటే a² × 1 - e². a² గెట్స్ క్యాన్సిల్. a² + a² ఏమవుతుందండి? 2e² = 1. e = 1/√2. ఎసెంట్రిసిటీ ఈజ్ 1/√2. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ రాయండి. దట్ సర్కిల్ పాసింగ్ త్రూ ఫొకై అంటే AE,0 సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ ద ఎసెంట్రిసిటీ వాల్యూ. టోటల్గా ఫార్ములాస్ అనండి. కానిక్ సెక్షన్ అంతా ఫార్ములాస్ కాన్సెప్ట్ తెలుసుంటే మీకు ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ 121లోనే 25th ప్రాబ్లం చూడండమ్మా. 25th ప్రాబ్లం మోడల్ చెప్పాను ఆల్రెడీ. ఏ కానిక్ పాసింగ్ త్రూ ఆరిజిన్
కానిక్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆరిజన్. ఫొకై ఇచ్చారు, ఫొకై ఎస్ డాష్ ఇచ్చారు, ఎస్ 5,12, ఎస్ డాష్ 24,7. ఓకే, ఎసెంట్రిసిటీ కావాలి. ఫోకస్లు ఉన్నాయి, పాయింట్ ఉంది. అంటే ఐడియా రావాలి, అది ఎలా వస్తుంది, ఎసెంట్రిసిటీ ఎలా వస్తుంది. ఫోకస్లు రెండు తెలిస్తే ఎసెంట్రిసిటీ ఎలా వస్తుంది. ఓకేనా. మనం ఇక్కడ ప్రాపర్టీస్ ఇవి రెండు యూజ్ చేయాలి. ఫస్ట్ ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి ఫైండ్ చేయాలి. ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి ఎంత 2a, డిస్టెన్స్ ఈ డిస్టెన్స్, ఎస్పీ డిస్టెన్స్, ఎస్ డాష్ పి డిస్టెన్స్. యూ విల్ గెట్ ద ఏ వాల్యూ. ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి 2a అవుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై ఎస్ఎస్ డాష్ ఈక్వల్ టు 2ae. ఈ రెండు రిజల్ట్స్ యూజ్ చేయాలండి. ఇవి రెండు యూజ్ చేస్తారా. ఇప్పుడు మనకి ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి, ఎసెంట్రిసిటీని ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి, 2ae/2a. ఓకేనా. ఎసెంట్రిసిటీ అంటే ఎస్ఎస్ డాష్ డిస్టెన్స్ బై ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి చేయాలి. ఇది బై ఇది రాస్తే ఎస్ఎస్ డాష్ బై ఎస్పీ ప్లస్ ఎస్ డాష్, ఇది బై ఇది రాస్తే 2a క్యాన్సిల్ అయితే యూ విల్ గెట్ ఎసెంట్రిసిటీ. ఆ ప్రాపర్టీ అది ఇంపార్టెంట్. ఓకేనా. 25th అండి, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ 28th ప్రాబ్లం. 28 ఫోకల్ కార్డ్ ఇచ్చారు. పిఎస్పి డాష్ ఈజ్ ఏ ఫోకల్ కార్డ్. ఎలిప్స్లో ఫోకల్ కార్డ్ ఇచ్చారు కదా. ఫోకల్ కార్డ్ ఇస్తే ప్రాపర్టీ చెప్పాం మనకి. మీకు ఏమి ఇచ్చారు అక్కడ, ఎస్పీ వాల్యూ ఇచ్చారు, ఎస్పీ డాష్. ఎస్పీ వాల్యూ ఇచ్చారండి 4 అని. ఎస్పీ డాష్ ఫైండ్ చేయాలి. ఓకే. 28th సమ్ అండి. మనకి ఎస్పీ ఎస్ డాష్ ఫోకల్ కార్డ్ అయితే మనకి ప్రాపర్టీస్ ఉన్నాయిగా, 1/SP ప్లస్ 1/SP డాష్, ఎస్పీ డాష్ 1/SP ప్లస్ 1/SP డాష్ ఈక్వల్ టు 2/L అన్నారు. 2/L where L is the semi-latus rectum. ఓకే, అది ఫైండ్ చేయాలి ఫస్ట్ మీరు. L is the semi-latus rectum. ఆ L వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎస్పీ ప్లస్లో 4 రాయండి, యూ విల్ గెట్ ద ఎస్పీ డాష్. సినాప్సిస్లో ఉంది మీకు కండిషన్. లేటస్ రెక్టమ్ ఎలా వస్తుంది, ఎలిప్స్ ఈక్వేషన్ ఉంది కదా. ఎలిప్స్ ఈక్వేషన్లో a² వాల్యూ b² వాల్యూ రాస్తారు కదా. లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్ ఫార్ములా ఏంటి, 2b²/a వాల్యూ వస్తుంది కదా. అందులో హాఫ్, సెమీ లేటస్ రెక్టమ్ అంటే హాఫ్ అని, హాఫ్ వాల్యూ వేయాలి. హాఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద ఎస్పీ డాష్. నెక్స్ట్ 39 ట్యాంజెంట్ నార్మల్స్ మీద ప్రాబ్లం చూడండమ్మా. 39th ప్రాబ్లం చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఇన్ ది ఫస్ట్ క్వాడ్రంట్. లేటెస్ట్ రెక్టమ్ ఎండ్ పాయింట్ తెలుసు కదా మీకు, ఏంటి, AE, b²/a. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్లో. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఏంటి, S1 = 0. అది మీకు ఐడియా ఉంది, నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ఆక్సిలరీ సర్కిల్, డైరెక్టర్ సర్కిల్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి అమ్మా. లాస్ట్లో పేజ్ 123లో
ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిలరీ సర్కిల్ ఆఫ్ ది ఎలిప్స్ పేజ్ 123లో 45 చూడండి అమ్మా. 45 ఆక్సిలరీ సర్కిల్ ఏమవుతుందని చెప్పాను నేను, మేజర్ యాక్సిస్ డయామీటర్ అయితే x² + y² ఈక్వల్ టు ఏమైంది a² అయింది. మైనర్ యాక్సిస్ డయామీటర్ అయితే సర్కిల్ ఈక్వేషన్ అంటే x² + y² ఈక్వల్ టు b². అంటే అది టైప్ 2 అండి. a² లెస్ దాన్ b కదా. టైప్ 2 అంటే మేజర్ యాక్సిస్ ఏమైంది మైనర్ యాక్సిస్ డయామీటర్ అవుద్ది. సో x² + y² ఈక్వల్ టు b² రాయాలి, అంటే 18 రాయాలి ఏమా. 45 సెకండ్ ఆప్షన్ చూడండి. మ్, 46 మీకు డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. 46 ఇప్పుడు x² + a² + y² / b² ఈక్వల్ టు 1. ఈ ఎలిప్స్కి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్ సర్కిల్ ఏంటి,